వెల్కమ్ టు జర్నలిస్ట్ లాండ్రీ. డాక్టర్ కాదంబరి జత్వానీ గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ సిటీలో హిందూ సింధీ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి నరేంద్ర కుమార్ మర్చెంట్ నేవీ రిటైర్డ్ ఆఫీసర్. తల్లి ఆశ భారతీయ రిజర్వ్ బ్యాంక్లో మేనేజర్. ఆమె ఆర్థిక శాస్త్రంలో గోల్డ్ మెడలిస్ట్ కూడా. కాదంబరి తాతగారు ప్రముఖ సామాజిక కార్యకర్త. ఆమె ప్రాథమిక విద్య అహ్మదాబాద్లోని ప్రసిద్ధ ప్రకాష్ హయ్యర్ సెకండరీ స్కూల్, మౌంట్ కార్మెల్ హై స్కూల్లో పూర్తి చేసింది. అవి చాలా టాప్ విద్యా సంస్థలు. 12 ఏళ్ల వయసులో ఆమె భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించారు. 7 ఏళ్ల కోర్సు బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్ పూర్తి చేసింది. కాదంబరి జత్వానీ ఒక అసాధారణమైన విద్యార్థిని. హయ్యర్ సెకండరీ పరీక్షల్లో ఆల్ టైమ్ స్టేట్ రికార్డ్ టాపర్. ఆమె అహ్మదాబాదులో ప్రసిద్ధ స్మిత్ ఎన్హెచ్ఎల్ మున్సిపల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. మిస్ గుజరాత్గా, మిస్ గుజరాత్ యూనివర్సిటీగా, మిస్ అహ్మదాబాద్ టైమ్స్గా ఆమె ఎంపికయ్యారు. తల్లి ఆర్బీఐ ఉద్యోగస్తురాలు కావటం, ట్రాన్స్ఫర్ కారణంగా కుటుంబం ముంబైకి వెళ్ళింది. ఆమె హిందీ సినిమాలో సడ్డా అడ్డాలో నటించారు. దాని తర్వాత కన్నడలో వైజా, తెలుగులో ఆట, మలయాళంలో ఐ లవ్ మీ, పంజాబీలో ఓ యారా ఇన్వం లూట్ గయా చిత్రంలో నటించారు. డాక్టర్ కాదంబరి జత్వానీ ఎంబీబీఎస్ పరీక్షల్లోనూ టాపర్. కెమెరా ముందుకు రావటం నా అభిరుచి, కానీ వైద్య విద్య నా ప్రాణం. అందుకే అమెరికాలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయటానికి అర్హత పరీక్షలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేయగలిగారు అన్నారు ఆమె. అటువంటి నేపథ్యం నుంచి వచ్చిన ఒక ఆడపిల్ల వైసీపీ బూతు పార్టీ కుక్కల కొడుకుల చేతుల్లో బలైపోయింది. ఆమె వేదన, ఆ కుటుంబ మానసిక పరిస్థితిని మనం ఇక్కడ మాటల్లో వర్ణించలేం. అంతలాగా వణికిపోతున్న బాధితురాలు. టీవీ5 మూర్తి షోలో ఆమె రోదన పలువురిని కంటతడి పెట్టించింది. ఈ వైసీపీ మానవ మృగాల దాష్టికానికి ముక్కుపచ్చడారని ఆమె జీవితాన్ని, ఆ మొత్తం కుటుంబాన్ని బ్రతికున్న శవాల్లాగా మార్చివేసింది. ప్రపంచంలో ఏదో ఒక మూల దారుణాలు జరగటం మనం వింటున్నాం, చూస్తున్నాం. ఆ సంఘటనలన్నీ కూడా వ్యక్తిగత కారణాలు లేదా సమాజంలో మానసిక స్థితి సరిగా లేని ఉన్మాదులు, సైకోగాళ్ల ప్రవర్తనతో జరిగేవి. మరి ఇక్కడ ఏం జరిగింది? కాపాడాల్సిన కాకీలు కాటేశారు. ఆ నీచపు కాకీలకు ఆ పని పురమాయించింది సాక్షాత్తు నాటి ప్రభుత్వ పెద్ద కాదు అంటే మీరు నమ్ముతారా? ప్రజల్ని ఉద్ధరిస్తామని రాజ్యాధికారంలోకి వచ్చిన వాళ్ళని చూశాం. అధికార మదంతో రాజ్యహింసను చూశాం. ఈ దారుణాన్ని రాజ్యహింస అని ఒక్క పదంతో సరిపెట్టలేం. అంతకు మించి దేశం అంతకు ముందు ఎన్నడూ చూడని వికృత పాలెగాడి దమనకాండను వర్ణించటానికి నాకు బరువైన పదాలు దొరకటం లేదు. ఏ పదం వాడినా ఈ కుక్కల కొడుకులకు తక్కువే. ఎంత బరితెగింపు! ఈ స్థాయి దాష్టికం ఊహిస్తేనే ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది. 70 ఏళ్ల వయసున్న తండ్రిని, 60 సంవత్సరాల తల్లిని కూడా జైల్లో ఉంచటమా? 40 రోజుల పాటు నో బెయిల్. ఏసీబీ కేసులో జోగి రమేష్ కొడుక్కి బెయిల్ వచ్చింది. మనం ప్రశ్నించకూడదు. ఆమెకు ఆఖరికి శానిటరీ నాప్కిన్స్ అనుమతించలేదంటే ఏ స్థాయిలో ఆమెపై వేధింపులు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరిగితే ఒక మహిళ నడిపే పత్రిక సాక్షిలో ఒక్క ముక్క వార్త లేదు. నేను కూర వండితే కూరలో ఉప్పు ఎక్కువైతే చాలా నిజాయితీగా చెబుతాడు జగన్ అని ఆమె గతంలో అన్నారు. జగన్కి అబద్ధం ఆడటం రాదు, అత్యంత నిజాయితీ పరుడు అని చెప్పటానికి కూరలో ఉప్పు కథ మనకు చెప్పారు ఆమె. జగన్ పరమ నిజాయితీ పరుడు. అతని భార్య భారతి భర్తను మించిన నిజాయితీ పరురాలు. అందుకు సాక్షి పత్రికే సజీవ సాక్ష్యం. ఈ డాక్టర్ను తీసుకురావటానికి ఒక ఐపీఎస్ అధికారి నేతృత్వంలో 2 ఏసీపీలు, ఒక సిఐ, ఒక ఎస్ఐ వెళ్ళారంటే తెలిసిపోవటంలో కేసు వెనక ఎలాంటి శక్తి, ఏ శక్తి పనిచేసిందో అర్థం చేసుకోవటం కష్టమేమీ కాదు. తప్పుడు ఫిర్యాదుదారు కుక్కల విద్యాసాగర్ తండ్రి
కుక్కల నాగేశ్వరరావు కాలం నుంచి జిందాల్ కుటుంబంతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని మా పరిశీలనలో తేలింది. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన తాత కాంతి రాణా నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై పోలీస్ అసోసియేషన్ పేరుతో మీనా సంతకం రాణా ఫోర్జరీ చేసి ప్రెస్ రిలీజ్ చేశారు. ఎవరి కోసం చేశారంటే తన యజమాని జగన్ కోసం, తన ఆత్మీయుడు జోగి రమేష్ కోసం చేశాడు. గులకరాయి కేసులో సంబంధం లేని మైనర్ను గన్తో బెదిరించి జైలుకు పంపించారు. పిఎస్ఆర్ ఆంజనేయులు దారుణాలు ఒక నెల పాటు చెప్పుకోవాలి. అంతులేని అరాచక అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు. సజ్జల పిఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరూ కలిసి ఒకే విమానంలో ఢిల్లీ వెళ్ళి సజ్జన్ జిందాల్ను కలిశారని విశ్వసనీయ సమాచారం. పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలో ఒక మహిళా డాక్టర్ మంజు భార్గవిని లైంగికంగా వేధించిన ఆరోపణలపై కేసు నమోదైంది. ఆ కేసు ఏమైందో తెలియదు. అప్పుడు ఆ డాక్టర్ తరపున వల్లభనేని వంశీ వకాల్తా పుచ్చుకున్నారు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు వల్లభనేని వంశీ చుట్టాలైపోయారనుకుంటా. బీజేపీ పెద్దలు ఈ ఘటనపై స్పందిస్తారా, లేదా జిందాల్ మావాడే మేము నోరు కుట్టేసుకుంటామంటారా? నిర్మలమ్మ గారు, డాక్టర్ కాదంబరి జత్వాని ఘటనపై స్పందించండి. తెలుగు నేలపై ఒక గుజరాతీ మహిళకు జరిగిన దారుణంపై పెదవి విప్పండి. చనిపోయిన కోల్కతా డాక్టర్ను కిరాతకులు చిత్రహింసలు పెట్టి చంపేశారు. కాదంబరి జత్వాని ఆమె కుటుంబాన్ని బ్రతికినంతకాలం జీవోత్సవాలను చేసింది. ఆంధ్ర నేరమయ సామ్రాజ్య పితామహుడు జగన్ రెడ్డిని గతంలో నిర్మలమ్మ జగన్ని ఉద్దేశించి మోడీజీ దత్తపుత్రుడు అని వ్యాఖ్యానించారు. ఆ పుత్రవాత్సల్యం నేటికి కొనసాగుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. జగన్ కోర్టు వాయిదాలకు వెళ్ళరు. జగన్ విదేశీ విహారయాత్రలకు కోర్టులు అనుమతిస్తాయి. మనం ప్రశ్నించకూడదు. కాదంబరి జత్వాని కేసులో సహకరించిన ఐపీఎస్ అధికారుల భార్యలకు డైమండ్ నెక్లెస్ సెట్లు బహుమతిగా అందాయనేది మనకు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ పెద్దలకు బంగారపు గనుల స్థాయి లావాదేవీలు, పాలేర్లుగా ఊడిగం చేసిన అధికారుల పెళ్లాలకు కుక్క బిస్కెట్ల మాదిరి డైమండ్ నెక్లెస్లు. ఐపీఎస్ అధికారుల ఇళ్ళు, లాకర్లు ఖచ్చితంగా తనిఖీ చేయాలి. భార్యలను విచారించాలి. వీళ్ళు డైమండ్ సెట్లు ధరించి అటెండ్ అయిన పార్టీలు, పెళ్ళిళ్ళ వీడియో ఫుటేజ్లు బయటకు తీయాలి. ఈరోజు ఆన్లైన్లో విజయవాడ పోలీస్ కమిషనర్కు జత్వాని ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు అధికారినిగా ఏసీపీ స్రవంతి రాయ్ని ప్రభుత్వం నియమించింది. రేపు స్రవంతి రాయ్ బృందం ముంబై వెళ్లనున్నారు. ఫిబ్రవరి 2 సాయంత్రం 6:30 కుక్కల కొడుకు ఫిర్యాదు ఇవ్వటం, ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా 6:30కే ఎఫ్ఐఆర్ నమోదు చేయటం, అదే రోజు ఈ తాలిబాన్ కాకీలు ముంబై బయలుదేరటం. దట్ ఈస్ జగన్ వైపీఎస్లు.